లక్ష్మీ పురాణం మొదటి పద్ధతి పూర్తయింది కదా. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇంకా రెండో పద్ధతి అది ఎలా అనగా, మార్గశిర మాసంలో శుక్ల దశమి గురువారం నాడు ఈ వ్రతమును చేయవలెను. ఆ దినము ఉదయాన్నే నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదములు లాంటి ముగ్గులు పెట్టవలెను. తరువాత స్నానం చేసి ఒక ఆసనమును శుభ్రం చేసి ముగ్గులు గీసి ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తం పోక చెక్కలు పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి దానిని పంచామృతాలతో శుద్ధోదకాలతోనూ స్నానం చేయించి ఆసనంపై ఉంచి గంధము వ్రాసి పుష్పాలు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయవలెను. 10 నాడులు గల దర్భగడ్డిలో దానిని కప్పవలెను. లక్ష్మీ చిత్రము పటంపై వ్రత డోరియాలను ఉంచి ధూపం వేయవలెను. తరువాత నైవేద్యం నిమిత్తం వండిన పదార్థాలు అన్నింటినీ సమర్పించాలి. ముఖ్యంగా పచ్చి బియ్యం కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయవలెను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్థాలు అన్నీ 10 రకాల వరకు ఉంచి లక్ష్మీదేవిని నైవేద్యం చేయాలి. ఆ ప్రసాదాలను ఇతరులకు కూడా పంచాలి. ఇలా పంచకపోతే లక్ష్మీ కటాక్షం లేక సిరి కలుగదు. గురువారం నాడు నూనెతో వంటను గాని పిండి వంటలను గాని చేయకూడదు. గురువారం పూజ చేయువారు చేప, మాంసం తినకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. అంతేకాక ప్రత్తితో ఒత్తులు చేసిన ఆనపకాయను కానీ నీచు కూరలను కానీ తినినా, మంచంపై పడుకున్నా, రాత్రి పెరుగన్నం తిన్నా లక్ష్మీ ఎంట ఉండదు, ఇంకా దరిద్రులవుతారు. గురువారం నాడు ప్రాతకాలమున లేచి పొయ్యిలోని కాలిన బూడిద తీయకపోయినా, వీధి వాకిలి తొడవకపోయినా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయినా తెల్లని వస్త్రాలు కట్టుకొనును వారి ఇంట లక్ష్మీ ప్రసన్నమగును. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టుట కొట్టుట చేయును, ఇల్లు వాకిలి శుభ్రం చేయదో, వంట సామానులు అంట్లు తోమదో, సాయం సమయమున గుమ్మము దగ్గర సంధ్య దీపం ఉంచదో, ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణము కూడా లక్ష్మి ఉండకపోగా ధనహాని, సంతానహాని మున్నగు వారిని కలుగజేయును. అలాగే గురువారం రోజున ఉడకని పదార్థాలు తినుట, అమిత నిద్ర, అమావాస్య, సంక్రాంతి తిథులలో అశుభ్రంగా ఉండి విహరించుట, అత్తమామలను సేవించక కస్సుబుస్సులాడుట చేయు స్త్రీలు ఇంట లక్ష్మీదేవి పాదము నిలపదు. ఇంకా భోజనానికి ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము ఏ స్త్రీ కడుక్కొనదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడినప్పుడు చీటికి మాటికి నవ్వుతుందో, ఏ స్త్రీ బూడిద గుమ్మడికాయను కోయునో అలాంటి స్త్రీలు నీచబుద్ధి కలవారై అన్న వస్త్రాలకు దూరమై పోదురు. ఏ స్త్రీ గురువారం నాడు పూజలు ధర్మములు చేయక పురుష సాంగత్యముని సదా కోరును, ఆమె పాపకోపమునకు పోవుటయే కాక బ్రతికినన్నిన రోజులు తిండికి లోనవును. గురువారము, అమావాస్య, సంక్రాంతి తిథియందు నిషిద్ధ పదార్థాలను ఏ స్త్రీ భుజించునో ఆమె అనేక బాధలు పడి చనిపోయిన తరువాత యమకింకరులతో నానా బాధ పడుతుంది. జ్ఞానవంతులైన స్త్రీ ఆ 3 దినాలు భక్తితో దైవ సేవలు, ఒక పూట భోజనము కలిగినంతలో దాన ధర్మములు చేసిన ఎడల అట్టి నారీమణికి ధనధాన్యములు కలుగటే కాక పుత్ర సంతానము, సంతానాభివృద్ధి కలుగుతుంది. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్య కృత్యములను బట్టి సిరి సంపదలు కలుగును. స్త్రీ ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముఖం కడుక్కోవాలి. అలా కడగని స్త్రీ ముఖమును చూసిన పాపం కలుగుటయే కాక ఏ కార్యము తలపెట్టినా జయము కలగదు. ఏ స్త్రీ భుజించినప్పుడు దక్షిణం వైపు, పడమర వైపు ముఖం పెట్టుకొని ఏ పదార్థము భుజించకూడదు. దీపము లేని చీకటి ఎంట భుజించకూడదు. చీకటి పడిన తరువాత నూనె రాసుకోకూడదు. రాసిన కట్టుబట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు.
ఏ వనిత ఇంటింటికి తిరగడం, భర్త ఆజ్ఞ లేనిదే ఇష్టం వచ్చినట్లు తిరగడం, భర్త మాటలు వినక ఎదురు చెప్పడం, దైవ కార్యములందు దేవ బ్రాహ్మణులు యందు భక్తి విశ్వాసాలు లేక ఉండుటయే కాక దాన ధర్మాలు చేయదో అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానం. ఎంచి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి. అతిథి సత్కారాలు జరుపుచు అత్తమామల సేవలు విడవకుండా ఆచరించుచు తన బిడ్డ పరాయ బిడ్డ అనే వివక్షత చూపక అందరికీ సమానంగా వడ్డించాలి. భర్త సుఖమే తన సుఖమని, భర్త కష్టమే తన కష్టమని భావంతో మెలిగినచో లక్ష్మీదేవి సంతోషించి కలకాలం ఆ ఇంట ఉంటుంది. నారద ఈ విధంగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతము ఆచరించు విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూసింది.